జీవితం ఎప్పుడు మన ముందు సమస్యల్ని ఉంచుతుంది. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిన వాడే విజేత. నీవు ఏమి సాధించాలన్నా ఓపిక చాలా ముఖ్యం. ఆ ఓపికే నీకు విజయానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఈ సమాజం మనీ ఉన్నవాడికే మర్యాద ఇస్తుంది, ఆస్తులు అంతస్తులు ఉన్నవాడికే విలువిస్తుంది. మంచితనం కేవలం చేతకానితనం అయిపోయింది ఈ రోజుల్లో. కానీ ఎప్పటికైనా మంచి గెలుస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరిని వేస్ట్ పేపర్లా చూడకు. ఆ వేస్ట్ పేపరే గాలిపటం అయితే దాన్ని చూడడానికి మనం తలెత్తుకుని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో, బంగారు పళ్ళెంలో తిన్నామా అరటాకులు తిన్నామా అన్నది ముఖ్యం కాదు, ఆకలి తీరిందా అన్నది ముఖ్యం. మంచి మనసును నీవు కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. మంచి మనసు కలిగి దానం చేసే గుణం నీకుంటే నీకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎవరు ఉండరు. అందరి గురించి గొప్పగా చెప్పడం కాదు, అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకునేలా జీవించు. విజయం ఎప్పుడు ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది, శ్రమిస్తేనే వస్తుంది. విజయం కోసం నువ్వు పరిగెత్తడం కాదు, విజయమే నీ వెంట పరిగెత్తాలి. అలా నువ్వు తయారవ్వాలి, అలా కష్టపడి నువ్వు అనుకున్నది సాధించాలి. నువ్వు చేసే పని మంచిదైతే అది నిన్నెప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఎవరేదో అన్నారని పట్టించుకోవద్దు. నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేసుకుంటూ పో. 10 మంది 10 రకాలుగా చెప్తారు, అలా అని చెప్పి వాళ్ళు చెప్పింది నువ్వు ఆలోచించకు, వాళ్ళు చెప్పింది నువ్వు చేయకు. నీ అంతరాత్మ ఏది చెప్తే అది చెయ్యి. నువ్వు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తే నువ్వు అనుకున్నది ఎప్పుడైనా సాధించగలవు. విత్తనం మంచిదైతే అది ఎక్కడ పడినా మొలకెత్తుతుంది. అదే నీ ఆలోచనలు మంచివైతే నువ్వు ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తావు. నిన్ను ఎవరూ ఆపలేరు. కూరలో ఉప్పు ఎక్కువైతే కడుపు నిండా అన్నం తినలేము. అదే జీవితంలో అప్పులు ఎక్కువైతే కంటి నిండా నిద్రపోలేము. అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అప్పు ఇచ్చేవారిగా ఉండటానికి ప్రయత్నించండి. అది మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి ఎంతో మేలు చేస్తుంది.